నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తణుకులో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు నివాళులర్పించి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆకివీడు తొలి అడుగులో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ అనిత ప్రజలిచ్చిన అర్జీలపై బాధ్యతగా స్పందించాలి భీమవరం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సింగపూర్ సమావేశాల్లో ముఖ్యమంత్రితో పాల్గొంటున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి 5 ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న తాళ్లపూడిలో వివరించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నల్లజర్లలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి జిల్లా కేంద్రం అమలాపురం ప్రజా ఫిర్యాదుల వేదికలో 228 మంది అర్జీలను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తణుకు ప్రాంత అభివృద్ధి రూపశిల్పి ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జయంతిని సోమవారం పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించి అంజలి ఘటించారు పలు పారిశ్రామిక వైద్య స్వచ్ఛంద సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మహనీయుని గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది విలువలు కలిగిన నిలువెత్తు మానవతామూర్తి పారిశ్రామిక బ్రహ్మ రైతు బాంధవులు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ విజయ రహస్యమేమిటి ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన నమ్మకాలేమిటి ఆయన విశ్వసించి ఆరాధించిన ఆదర్శాలేమిటి ఈ ప్రశ్నలకు జవాబులు చాలా సరళంగా సూటిగా ఉన్నాయి 1992లో ఆంధ్రభూమి దినపత్రిక తణుకు విలేకరికి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హరిశ్చంద్ర ప్రసాద్ సాదా సీదాగా చెప్పిన సమాధానాలే ఆయన జీవన తాత్వికతను వెల్లడిస్తాయి కష్టే ఫలి కష్టపడినదే ఫలితం రాదు కష్టపడడాన్ని ఇష్టపడాలి అన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు న్యాయబద్దమైన కీర్తి కాంక్షలేని కృషి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం నిరాడంబరత వినయశీలత క్రమశిక్షణ కార్యదీక్ష పట్టుదల ధైర్యం నిజాయితీ పెంచుకున్న నాడు ఏ పనైనా సాధించవచ్చు ఏ గమ్యమైనా చేరవచ్చంటారాయన అధికార వ్యామోహం పదవీకాంక్ష స్వార్థం వంటి వాటికి దూరంగా ఉండి మానవ విలువలకు గౌరవం ఇస్తే ప్రజా సంక్షేమాన్ని ప్రగతిని సాధించవచ్చని అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ తణుకు వంటి మారుమూల గ్రామంలో ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ వంటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించినా అందులో ఎవరూ ఊహించలేనన్ని ఉత్పత్తులు కొనసాగిస్తున్నా రాకెట్ ఇంధన ఉత్పత్తి ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలోకి విస్తరించిన తన విశాలమైన పారిశ్రామిక సామ్రాజ్యంలో పారిశ్రామిక శాంతి భద్రతలను సక్రమంగా కాపాడుతున్నా తాము ప్రవేశించిన అన్ని జీవన రంగాలలో చక్కటి విజయాలు సాధిస్తున్నా దాని వెనుక హరిశ్చంద్ర ప్రసాద్ జీవన తాత్వికత మనకు దర్శనమిస్తుంది మన జాతి నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన సాంప్రదాయక విలువలకు సంస్కారాలకు మర్యాదలకు మన్నననిచ్చే మహోత్తర కృషీవలుడాయన పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం ఆయనకు ఉన్నప్పటికీ మొత్తం ఈ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతున్నానని గాని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నానని గాని సామాజిక స్థాయిలో జీవన నాణ్యతను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నానని గాని ఆయన భావించలేదు అయితే ఆయనకు తెలిసినా తెలియకపోయినా తన జన్మభూమికి హరిశ్చంద్ర ప్రసాద్ అందించిన మహత్తర సేవ అదే ఆయన విజయాల వెనుక నిర్విరామమైన కృషి పట్టుదల సడలని దీక్ష కఠోరమైన స్వీయ క్రమశిక్షణ వంటి ఎన్నో సుగుణాలున్నాయి పల్లెటూరి రైతు వారి పెద్ద మనిషిలా సాదా సీదాగా కనిపించే హరిశ్చంద్ర ప్రసాద్ నిరాడంబర స్వరూపం వెనుక బహుముఖమైన విజ్ఞాన సర్వస్వం ఉంది అపారమైన అనుభవ సంపద ఉంది నిశితమైన పరిశీలన ఉంది విశిష్టమైన నిండైన వ్యక్తిత్వం ఉంది ఈ మహావ్యక్తి ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చడమే ఆయనకు అందించిన నిజమైన నివాళి కాగలదు ఎన్నో సంస్థలకు హరిశ్చంద్ర ప్రసాద్ అధిపతిగా ఉంటూ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ తణుకులోని స్వచ్ఛంద సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇతర ముఖ్యమైన సభలు సమావేశాల్లో పాల్గొని పట్టణాభివృద్ధికి సహకరిస్తూ అందరి అభిమానాన్ని అందుకున్నారు ఈ మేరకు ఆంధ్ర షుగర్స్ లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బలుసు కామేశ్వరరావు ముళ్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అలాగే ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 650 మందికి సేవలందించారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 10 మంది ఉద్యోగులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు
స్టార్ట్ చేస్తున్నాం కదా తెలుపుకుంటూ ఆయనే స్థాపించిన మరో ప్రముఖ సంస్థ తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ లోని ఆయన విగ్రహానికి సంస్థ అధ్యక్షులు చిట్టూరి కృష్ణ కన్నయ్య, డైరెక్టర్ గమని రాంబాబులు పూలమాలలు వేసి స్వీట్లను పంచిపెట్టారు. హరిచంద్ర ప్రసాద్ గారు స్థాపించిన రోటరీ క్లబ్ లో కూడా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. అనంతరం క్లబ్ మాజీ అధ్యక్షులు మల్లిన అరుణ సారథి, సీనియర్ సభ్యులు అనపర్తి ప్రకాశరావుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ నల్లపాటి అనూష పిల్లలను పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు చోట్ల ఉన్న విగ్రహాల వద్ద వేరువేరుగా దండలు వేసి జయంతిని నిర్వహించారు. హరిచంద్ర ప్రసాద్ మనవడు డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, ఈయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుకుల ఆధ్వర్యంలో సానబోయిన వారి వీధి, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ తాతగారు చేసిన కృషి వల్ల జరిగిన సామాజిక అభివృద్ధిని వివరించారు. జోహార్ ముల్లపూడి అత్యంత మహల్ గారికి, జోహార్ ముల్లపూడి అత్యంత మహల్ గారికి. జోహార్ అత్యంత మహల్ గారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటే తణుకు అంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఇన్ని సంవత్సరాలు తాతగారు తణుకుని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత తణుకుని చాలా విధాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలతో మొదలుపెట్టారు. అలాగే రోడ్లు కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని ఏరియాల్లో అభివృద్ధి చేసి మనకి ఒక స్టాండర్డ్ అనేది మనకి ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో మనకి స్వాతంత్రం రాకముందర ఒక 11 రోజుల ముందరే ఈ ఆంధ్ర షుగర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ రోజు వరకు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తమే కాకుండా వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారందరూ అభివృద్ధి చెందేటట్టు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పారిశ్రామిక కాకుండా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తణుకులో చాలా సంస్థలు ఏర్పాటు చేశారు. విద్య, వైద్య, సాంస్కృతిక, గ్రంథాలయ ఇలాంటి సంస్థలన్నీ ఏర్పాటు చేసి తణుకుకి ఒక చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చారు. పాలిటెక్నిక్ 1958 లో మొదలు పెట్టారు. రాష్ట్రంలో మన పాలిటెక్నిక్ #1 పాలిటెక్నిక్ కింద ఉండి అందరికి చాలా మందికి విద్య అభ్యసించి ఇప్పుడు పాలిటెక్నిక్ లో చదువుకున్న వాళ్ళు చాలా మంది USA లో స్థిరపడి చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. రాకెట్ ఇంధనం తయారుతో మన తణుకు పట్టణానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా తీసుకొచ్చారు. క్రమశిక్షణ అంటే తాతగారు అంటే క్రమశిక్షణ. మనం గడియారం చూసుకోక్కర్లేదు, తాతగారిని చూస్తే కరెక్ట్ టైం తెలిసిపోయి తాతగారిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో తణుకు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానికి అన్ని విధాలుగా మనందరం సమిష్టిగా కృషి చేసి ముందుకు రావాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా తొలి కాలంలో ఆయన అధ్యక్షునిగా ఉన్న తణుకు రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ఆత్మీయంగా జయంతిని నిర్వహించగా ప్రస్తుత అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ కు అత్యంత సన్నిహితులు కలగర హరిచంద్రరావు విగ్రహం పైకెక్కి దండలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్దాయన జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి ఆయనపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలోని విగ్రహాలకు పార్టీ పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్ది రాజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో న్యాయవాది వెలిచేటి గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఈ పార్టీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, తమరాబు పల్లపురావు, తాదపూడి మారుతీరావు, షేక్ సురాసాహెబ్, చిట్టూరి సాయిబాబా, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కరరావు, నాయకులు కొట్టారు సత్యనారాయణ, కొట్టారు అచ్యుత రామారావు, పరిమి దేవబాబు, మేడికొండ నాగేశ్వరరావు, పులమాల వీరభద్రం, కొడమంచిలి జితేంద్ర, సానబోయిన రామకృష్ణ, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆకివీడిలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులను గెలిపించాలన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఓటేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి. ఓటేసిన తర్వాత తనకు జవాబుదారీతనం ఉండాలి. ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారో అని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లు వచ్చానే పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈ రోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అంత నిబద్ధతతో పనిచేస్తుందండి ఏ కుటుంబం అనేది. ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఓకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు మాతో వస్తే మేము చూపిస్తాం. ఈ రోజు మమ్మల్ని ఎంతలా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. ఎక్కడో నేను పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదాలతో ఈ రోజు హోమ్ మినిస్టర్ అయ్యాను. కానీ నేను ఈ రోజు ఆకివీడి రావడం ఫస్ట్ టైం. నియోజకవర్గంలోకి రావడం కూడా ఫస్ట్ టైం. అయినప్పటికీ కూడా తన సొంత ఇంట్లో ఆడపిల్లలు వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అలాగే చక్కగా నాకు బొట్టు పెట్టి హారతిచ్చి దండేసి నాకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తేనే తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఈ గౌరవం తగ్గుతుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా మీ అందరికీ ఇక్కడ చెప్పగలను. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, తనయుడు కనుమూరు భరత వర్మ, పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్లు పాల్గొన్నారు. ప్రజలు సమర్పించే అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. పరిష్కారంలో నాణ్యత లేకున్నా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దికి అవసరమైన పెట్టుబడులను సేకరించేందుకు సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట మంత్రి నారా లోకేష్లు సోమవారం కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసిన సమావేశాలలో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ దేశంపై తనకు ఉన్న అవగాహనను, విజ్ఞానాన్ని అధినేతలతో ఆరుమిల్లి చర్చించి సూచనలు ఇచ్చారు.
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర్ భారతీ తీర్థ మహాస్వామి 33వ జన్మదిన వేడుకలను తణుకులో 7 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఈ స్వామితో పరిచయమున్న న్యాయవాది సూరంపూడి కామేష్ సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ వేడుకలను సూర్యాలయం వీధిలో జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త గమని వెంకట సుబ్బారావు, నిర్వాహకులు గుళ్లపల్లి అమర్ శర్మ, న్యాయవాది టి సురేష్, ఇతర రంగాలకు చెందిన పచ్చిపులుసు శంకర్, భమిడి రామావధానులు, భమిడి సూర్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.